ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాల వాక్య ధ్యానంనకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును ఈ రీతిగా నీవిచ్చిన నీ కృపకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయమున నాతోనూ మాతోనూ మాట్లాడము. కార్యక్రమం శ్రద్ధగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తున్నాము. నీ వాక్యము చేత ఆశీర్వదించుము, బలపరచుము. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. చదవబడిన వాక్య భాగములో దానియేలు దేవుని సేవకుడైన ఇర్మియా ఇశ్రాయేలీయులు దేవునికి లోబడనప్పుడు, అనగా యూదులు దేవునికి లోబడకుండగా ఆయన మాట నిరాకరించినప్పుడు వారిని ప్రభు 70 సంవత్సరములు బబులోనుకు తీసుకొని వెళ్ళనై ఉన్నాడని ప్రవచించిన మాటను జ్ఞాపకం చేసుకొని ఆ కాలము సంపూర్ణమవుతున్నది అని గుర్తు పెట్టుకొని తన సేవకుని నోట పలికిన మాటను దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థించే ఒక కార్యమును చూడగలము. దేవుని కార్యములు మన పట్ల నెరవేరాలని మనం ఆశించినప్పుడు దేవుని వాక్యమును పట్టుకొని అందులో ప్రభు మన కోసము ఏమి దాచి ఉంచినాడో, ఏ వాక్యముతో మనతో మాట్లాడినాడో ఆ మాటను పట్టుకొని ప్రార్థించినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనము చూడగలము. ఈ అధ్యాయం అంతా మనము చూసినట్లయితే దానియేలు దేవుని సన్నిధిలో దేవుని సేవకుని మాటను గుర్తుపెట్టుకొని దేవుని సేవకుని మాటను జ్ఞాపకం చేసుకొని తన కోసము తన ప్రజల కోసము ప్రార్థిస్తూ ఆయన బూడిద జల్లుకుని గోనె పట్టగట్టుకొని ప్రతి వ్యక్తి యొక్క పాపమును ఒప్పుకొని ప్రార్థించే కార్యమును చూడగలము. నా పాపము, నా పితరుల పాపము అని దానియేలు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించే ఒక కార్యమును మనము చూడగలము. మన జీవితంలో ప్రాముఖ్యమైన కార్యము మన బలహీనతలను ఒప్పుకుంటూ ప్రార్థన చేసి దేవుని వాక్యమును చేతపట్టుకునేది. అనేకులు ప్రార్థన చేస్తున్నాము అనుకుంటున్నారు, కానీ ఏ విషయం కోసము ప్రార్థిస్తున్నాము, దాని గురించి ఎలాంటి అక్కరతో ప్రార్థిస్తున్నాము అని తమ యొక్క హృదయములో సరి అయిన అవగాహన లేకుండానే ప్రార్థిస్తూ దేవుని యొక్క కార్యములు సంపూర్ణం అవ్వలేదని దేవుని పైన నింద వేసేవారిగా ఉంటారు. అయితే ప్రభు తన యొక్క మాట నీకు ఇచ్చినాడంటే ఆ మాటను సంపూర్ణముగా నెరవేరుస్తాడు అని గ్రహించుకొని ఆ మాటను నీ హృదయంలో భద్రపరుచుకొని, ప్రభువా, నీవిచ్చిన ఈ వాగ్దానము నా పట్ల నెరవేరాలని నీవు నీ బలహీనతలను ఒప్పుకొని, నీవు చేసిన అవిధేయతలను ఒప్పుకొని, నీపైన ఏ విషయంలో దేవునికి కోపం ఉంటుందో, లేకుంటే ఏ కార్యం చేత నీపైన దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చినదో, ఏ శాపము నీ పైన ఉన్నదో అని నీవు ఒప్పుకొని సరిచేసుకుంటూ ప్రార్థిస్తే నిజముగా నీ కోసము దాచి ఉంచబడిన ఆశీర్వాదములను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నీవు ఆయన యొక్క మాటను జ్ఞాపకం చేసుకోవాలా. అదే సమయంలో నీ బలహీనత ఏమిటో, ఏది నీ పాపము, ఎక్కడ నీవు దేవుని కృపకు దూరమైనావో, ఎక్కడ దేవుని యొక్క కృప నుండి నీవు తొలగిపోయి లోకములో చిక్కుకొని నాశనమును కొని తెచ్చుకున్నావో అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులను మనము చూసినట్లయితే ఇంచుమించు 430 సంవత్సరములు దేవుని మాటకు లోబడలేదు. వాళ్ళు ఎన్నోసార్లు తన ప్రవక్తల ద్వారా హెచ్చరించినాడు. న్యాయాధిపతుల కాలమున వారు అనేక సార్లు పొరపాట్లు చేస్తే వారి కోసము 12 మంది న్యాయాధిపతులను ఎన్నుకొన్నాడు. ఆ న్యాయాధిపతుల ద్వారాగా వారిని సరిచేస్తూ నడిపించినాడు. అయితే ఇశ్రాయేలీయులు మరలా దేవుని యొక్క కృపకు దూరమైపోయినారు.
అదే రీతిగా రాజులు కావాలని ఆశించి వారు తమకు రాజుని ఎన్నుకొని నడుచుకుంటున్నప్పటికీ అనేకులు రాజ్యమును పరిపాలిస్తూ దేవుని ప్రజలపైన అధికారులుగా రాజులుగా ఉంటూ వారిని తప్పుదారి పట్టించినారు. ఇలాగూ నీవు ఉండరాదు అని ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు చేయవలసిన కార్యము నీ బలహీనత గుర్తించి, నీవు చేసిన పొరపాటును గుర్తించి, దేవుని యొక్క కార్యము నీ జీవితంలో జరగకుండా ఉండేదానికి కారణమైన పాపమును ఒప్పుకొంటూ విడిచిపెట్టి, ఆయన యొక్క కృప నీకు అవసరమై ఉన్నదని గ్రహించుకొని ప్రార్థనలో ఎదురు చూసినప్పుడు ప్రభు నీకు సమాధానమును ఇస్తాడు. నీ ప్రార్థనకు కొన్నిసార్లు ఆటంకం రావచ్చు, కానీ ఆ ఆటంకములను దాటి నీకు జవాబునిచ్చేదానికి ప్రభు నీ ప్రక్కనే ఉన్నాడని నువ్వు గ్రహించుకోవాలి. ఈ ఉదయకాలమున నీవు నీ బలహీనతలను సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో వేచి ఉంటున్నావా? నీ యొక్క అవిధేయతను ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నావా? నీ పైన నీ కుటుంబము పైన శాపమును ఒప్పుకొని ప్రార్థిస్తున్నావా అని ఒక్కసారి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని పరీక్షించుకో. నీకు ముందు ఎన్ని శోధనలు వచ్చినా సరే నీ హృదయాన్ని పరిశుద్ధముగా కాపాడుకున్నట్లయితే నిజముగా ప్రభు నీ ప్రార్థనకు జవాబిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాలమున ఎలాగున్నది నీ ప్రార్థన? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనాసీనుడు అయిన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన నీ మాటలు బట్టి వందనాలు తండ్రి. మా యొక్క బలహీనతలను ఒప్పుకొని ప్రార్థించినప్పుడు నీవు జవాబు ఇచ్చే దేవుడిగా మా మధ్య ఉన్నావు తండ్రి. నీ వాక్కులను నెరవేరుస్తావు అని మేము విశ్వసిస్తున్నాము. నీ కృప కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. నీవే నాతోనూ మాతోనూ ఈ దినము దేవా మాట్లాడినావని విశ్వసిస్తూ మా బలహీనతను ఒప్పుకొని సరిచేసుకుంటూ మా పైన ఉన్న ప్రతి శాపమును తొలగించేదానికి ప్రార్థనలో నీ సన్నిధిలో వేచి ఉండేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమెన్.